సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఆయనేమో తొడదట్టి నేను అదిరేవాడిని కాదు బెదిరేవాడిని కాదంటే అందరు నిజం అనుకున్నారు. ఎక్కడున్నాడో అడ్రస్ లేడు. సో ఫైనల్ గా నేను ఒక ఆఫర్ ఇస్తాను. ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే, వాళ్ళు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా, కరోనా హౌస్ ఉంది అక్కడ ఆయన ఇంటి పక్కనే, దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అందరు ముందుకు రండి, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఆయన పెద్ద పుడింగినని చెప్పి చెప్పుకుంటున్నాడు. పోలీసు కాకి చొక్కాలు ఇప్పేస్తాను, నడి రోడ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కాకి చొక్కా ఇప్పేస్తాను. ఇప్పుడు ఎందుకు అంత భయం ఎందుకో నాకు అసలు అర్థం కావటం. అంత పిరికి బందా నీకెందుకు ఊరికి తొడలు తట్టేది? అప్పుడు అంతకుముందు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో ఇట్నే 2 నెలలు కనపడకుండా పోయినావు, లుంగి కట్టుకుని రాత్రికి రాత్రి వెళ్ళిపోయినావు. సుప్రీంకోర్టు బెయిల్ మీద తిరిగి వచ్చావు, కండిషన్ బెయిల్ మీద. హెడ్ కానిస్టేబుల్ దగ్గర 2 నెలల పాటు నిలబడి సంతకాలు పెట్టావు. సిక్కు శరమా ఉండాలా? మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ దోపిడీ, మళ్ళీ మా మీద 18 తప్పుడు కేసులు. నువ్వు వాడే భాష. నేను ఒక్క మాట అయితే చెప్పా, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం మానవత్వం ఉండుంటే వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు అతన్ని సస్పెండ్ చేసి, ఇప్పుడు ఆ కిరణ్ క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేసి లోపలికి పంపించారు. మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే కిరణ్ అనేవాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నువ్వు గనక అదే పని వల్లభనేని వంశీని, కాకాని గోవర్ధన్ రెడ్డిని, తల్లిదండ్రులని, ఇంట్లో వాళ్ళని తిట్టే, కుటుంబాలని, సభ్యుల్ని తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే నీకు ఇంకొక 4-5 సీట్లు ఎక్స్ట్రా వచ్చిండాయి. అటువంటి పనికి మాలిన గుణాలుండే వాళ్ళని వెనకేసుకొని వచ్చి ఎకిలి నవ్వులు నవ్వుతా ముఖ్యమంత్రి, వాళ్ళని పోయి జైల్లోకి పోయి చూసి వస్తా, వాళ్ళ అందంగా ఉన్నారు, వాళ్ళ బాడీ భలే ఉందని చెప్పి చెప్తా, బయటకు వచ్చి పోలీసు వాళ్ళు చొక్కా అయిపోతారంట. అసలు విలువలు లేకుండా పోయినాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినోడు అంత దిగజారిపోతాడని మేము అనుకోలే. మంత్రులుగా చేసేవాళ్ళు ఇటు పారిపోతారని అనుకోలే, పిరికి బంధుల్లాగా. దురదృష్టమైన పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి. ఏదేమైనా కాకాని నువ్వు ఎక్కడుండవో చెప్పు, ఏ కలుగులో దాక్కుని ఉండవో చెప్పు. కలుగులో కాకాని అని వచ్చింది ఒక పేపర్లో కూడా, కలుగులో దాక్కున్న కాకానేనని. తమరు దర్శనం ఇస్తే చూడాలని ఉంది. చాలా రోజులు అయిపోయింది. రోజు తిట్టేవాడివి కదా, ఇప్పుడు ఇన్ని రోజులు నీ చేత తిట్టించుకోకుండా ఎట్టుండాలా? ఉదయం లేస్తే దడ తిట్టి పడుకుంటావు. ఇన్ని రోజులు నన్ను తిట్టకుండా ఎట్టుండవు? నీకెట్ట నిద్ర పడుతుంది? నాకు కూడా నిద్ర పట్టడంలా. నీ చేత తిట్టించుకోవడం. అందుకని వచ్చి తిట్టడం మొదలుపెట్టు.